మన లేఅవుట్లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ రెడ్ కలర్ పైప్ అనేది 1 2 3 ఉంది కదా, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ఇది వచ్చేసి ప్రతి ఇంటికి వాటర్ పైప్ లైన్ అండి. అక్కడ వాటర్ ట్యాప్ ఇప్పగానే ఇంట్లోకి నీళ్ళు వచ్చే విధంగా వాటర్ పైప్ లైన్. ఆ స్టోన్ నుండి ఇక్కడ వరకు మనకు ఫ్రీ ఏరియా, మన ప్లాట్ ముందల ఫ్రీ ఏరియా అనమాట, ఒక 5 ఫీట్లు. ఇది వచ్చేసి డ్రైనేజ్ లైన్. ఈ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక ప్లాస్టిక్ లోపల కూడా చూసుకోవచ్చు మీరు. డ్రైనేజ్ లైన్ కూడా ఎంత క్లారిటీగా క్లియర్ కట్గా ఉందో ఇటువైపు కూడా చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ విత్ ప్రతి ప్లాట్ ముందల వాటర్ పైప్ లైన్ చూడండి. ప్లాట్కి పర్ఫెక్ట్గా క్లారిటీగా క్వాలిటీతో డ్రైనేజ్ లైన్ కూడా విల్లా ప్లాట్స్కి ఇచ్చే విధంగా ఇచ్చినామన్నమాట. మంచి క్లారిటీగా క్వాలిటీగా నీట్గా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా జామ్ అయ్యే విధంగా కాకుండా నీట్గా చక్కగా ఎక్సలెంట్గా ప్రతి ప్లాట్కి స్టోనింగ్ విత్ నంబరింగ్ విత్ కలరింగ్. అదిగోండి ఇది మొత్తం మనకు విల్లాస్ వస్తున్నాయి. ఇక్కడ ఈ పక్కన మొత్తం విల్లాస్ అనమాట. చూసుకోండి టోటల్ 578 ఓపెన్ ప్లాట్స్ అండి. 578 ఓపెన్ ప్లాట్స్, 46 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రోడ్స్ చేయడం జరుగుతుంది. రోడ్స్ కూడా మనకు క్వాలిటీగా సీసీ రోడ్స్. ఒకసారి సీసీ రోడ్ వేసినామంటే ఒక 20 నుంచి 30 ఏళ్ళ వరకు ఏలు పెట్టే పని ఉండదు. ఇది వచ్చేసి మనకు పార్క్ ఏరియా. ఇదిగో ఇక్కడ కూడా మనకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ లైన్, వాటర్ లైన్ మొత్తం టోటల్ అన్నీ వస్తాయన్నమాట. ఇది వచ్చేసి లేఅవుట్ అండి. దీని పక్కన ఉన్నదంతా పార్క్ ఏరియా. ఇక్కడ ఇప్పుడు ఆఫీస్ నిర్మించడం జరుగుతుంది. ఇది రిక్రియేషన్ పార్క్. ఇక్కడ ఇది వచ్చేసి కంపెనీ సైట్ ఆఫీస్. ఇక్కడ వచ్చేసి కిడ్స్ పార్క్ ఏరియా, పార్క్ స్పేస్. అక్కడ స్విమ్మింగ్ పూల్ వస్తుంది లాస్ట్లో ఉన్నది వాటర్ ట్యాంక్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ లైన్, వాటర్ పైప్ లైన్ వర్క్ అంతా ఇక్కడ స్టాక్ ఉంది చూడండి. ఇక్కడ